మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. జాతీయ రహదారిపై కారులో డెడ్ బాడీ కలకలం రేపుతోంది. మృతుడు తాట్య తండాకు చెందిన భూక్య రాంబాబుగా గుర్తించారు. వచ్చే నెలలో రాంబాబుకి పెళ్లి కూడా నిశ్చయించారు. ఇంతలోనే కారులో శవమై కనిపించడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. హత్య, ఆత్మహత్య అనే కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిత్యం వాహనాల రాకపోకతో రద్దీగా ఉండే ఆ జాతీయ రహదారిపై ఓ కారు ఆగుంది. చాలాసేపటి నుంచి అలానే ఉండడంతో అనుమానం వచ్చి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. కారులో ఓ గుర్తు తెలియని అనుమానాస్పద స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ మృతదేహం భూక్య రాంబాబుదిగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం తాట్య తండాకు చెందిన భూక్య రాంబాబు కారులో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. ఎప్పట్లానే డ్యూటీకి వెళ్లాడని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఎంత చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టగా మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రిగుట్ట సమీపంలో నర్సంపేట వెళ్లే జాతీయ రహదారిపై కారులో ఉన్న మృతదేహం భూక్య రాంబాబుదని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే వచ్చే కార్తీక మాసంలో రాంబాబుకి పెళ్లి జరగాల్సింది. ఇప్పటికే కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా మే నెలలో జరగాల్సిన పెళ్లి వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో వచ్చే కార్తీక మాసంలో పెళ్లి నిర్ణయించారు. అయితే ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఎవరో కావాలని హత్య చేసుంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డే మొత్తం రింగ్ అవుతుంది. 6 తర్వాత నుంచి 7 తర్వాత ఫోన్ కవరేజ్ ఏరియాలో లేదన్నాడు. పొద్దున 8కి ఫోన్ చేస్తే మేము 8:30కు డ్యూటీకి వెళ్తా అన్నాడు. సరే రోజు లెక్క వెళ్తాండేమో అనుకున్నాం. కానీ 2 రోజుల నుంచి అక్క వాళ్ళ కారేమో ఇక్కడ ఉంది, ఈయన స్కూటీ బావకి ఇచ్చిండు, పెద్ద బావన. సరే దగ్గరే కదా, ఇక్కడ కొట్టి బావ లోకల్ డ్యూటీ ఉందంటే స్కూటీ మీద వెళ్ళిండేమో, ఇచ్చిన ఎప్పుడు పెట్టిపోతాడు కదా. కానీ ఇతను కారులో ఎప్పుడు వెళ్ళాడు, ఇక్కడ వచ్చినా ఇక్కడే వచ్చిండేమో అనుకున్నాం. కానీ కారు వేసుకుని ఎవరి ప్లాన్ తో ఎవరు తీసుకెళ్లారో ఏమో గాని ఫస్ట్ అయిపోయేది మేలో గాని అమ్మాయి వాళ్ళ అన్నయ్యకు బాగాలేదు, కామెర్లు అయినాయి, జాండీస్, దాని వల్ల ఆపినాం. తర్వాత శ్రావణ మాసం అనుకుంటే మా అక్క వాళ్ళ మామగారు సీరియస్ అయ్యిండు, చనిపోయే స్థితిలో ఉంటే మళ్ళీ ఆపినాం. మంచిగా చేద్దాం అని గ్రాండ్ గా అనుకుంటున్నాం. సరే కార్తీక మాసం కదా అని శని పూజ కూడా చెప్పి అంతా బాగానే ఉంది. రాంబాబు కుటుంబ సభ్యులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి నిశ్చయించాము, బట్ ఈ లోపలే ఇలా జరిగింది. ఎలా జరిగిందో కూడా మాకు అర్థం కావడం లేదు. ఫస్ట్ ఆఫీస్ కానీ అని అన్నాడు, ఆఫీస్కి బయలుదేరుతున్నాను అంటే కూడా ఆఫీస్కే కదా వెళ్ళొస్తాడు అని అనుకున్నాం. బట్ బైక్ మీద స్కూటీ కీస్ తీసుకున్నాడు, బట్ ఆయన కార్ తీసుకెళ్ళినట్లుగా తెలుస్తుంది. కారులో చనిపోయి ఉన్నాడు. ఇదంతా మాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నామని కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్ మేలో అనుకున్నాం, ఆ అమ్మాయి వాళ్ళ అన్నకి హెల్త్ బాగాలేదు. తర్వాత మేము శ్రావణ మాసంలో పెళ్ళి అనుకున్నాం, కానీ మా అక్క వాళ్ళ మామయ్యకి బాగాలేదు, సీరియస్గా ఉంది, అందుకే పెళ్లి చేయలేదు. అందుకనే మేము చాలా గ్రాండ్గా చేయాలని పోస్ట్పోన్ చేసుకుంటూ కూడా పెళ్ళి వచ్చాం. నెక్స్ట్ కార్తీక మాసంలో చేయాలని కూడా ఫిక్స్ అయ్యాం. ఈ లోపలే ఇలా జరిగింది అని చెప్పి కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు కుటుంబ సభ్యులు.